చదువుకోవడానికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటుంది. కానీ ఫ్యామిలీ ఎంజాయ్ చేయాలంటే ఆ రూటు మీకు కేరళలో హౌస్ బోట్లు అంటే మధ్యలో చిన్న సైజు ఊళ్ళు ఉంటాయి, అక్కడ సంతల్లాగా ఉంటుంటాయి అనమాట. ఆ తిరగటం ఇదంతా ఎంజాయ్ చేస్తారు అక్కడ. ఇక్కడ అట్లా ఉండాలంటే కృష్ణానది దగ్గర నుంచినే కాకుండా విజయవాడలో కాలువలు ఉన్నాయి కదా, ఏది రైవర్స్ కెనాల్ ఇట్లాంటిది, వాటిట్లో నుంచి నడుపుకుని పోవాలి. కానీ అక్కడేమో బ్రిడ్జిలు ఉన్నాయి తగులుతాయి, కాబట్టి అటు వెళ్ళలేరు. ఇక్కడేముంది భవానీ ఐలాండ్ పొన్నమి, అదే దాని పేరేంటిది కాదు పొన్నమి ఘాటు కాకుండా ఇదివరకు కృష్ణా గోదావరిని కలిపిన ప్లేస్ ఉంది కదా సంగం ప్రదేశం, అక్కడ వరకు అటు తిప్పుతారట, రాత్రి పూటలు కూడా ఉంచుతారట. అందులో ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది బేసిక్గా. ఇప్పుడు ఇదివరకు కూడా టూరిజం బోట్లలో పైన డ్యాన్సులు గిన్సులు సంగీతం పాటలు అవి పెట్టేవాళ్ళు, అది ఒకసారి చూస్తారు అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లంకల్లో ఈ చిన్న సైజ్ సంతలు పెట్టిస్తుండాలి, షాపులు గీపులు ఇవన్నీ పెట్టిస్తుండాలి లంకల్లో అట్లాంటిది. అట్లాగే ఒడ్డున 3-4 ప్రదేశాల్లో అప్పుడు ఆ 3-4 ప్రదేశాలకి వెళ్ళడము కాస్త కాలక్షేపం ఉంటుంది. మీకు మీ ఏరియాలో అదేది పాపికొండలది ఉంది, మధ్యలో లంక గ్రామాల్లో దిగుతారు, అక్కడ ఈ హడావిడి అంత ఉంటుంది కదా, తినేది తాగేది ఇదంతా కూడా. లేదంటే ఇది మందుబాబులకి పేకాట ఆడుకునే వాళ్ళకి మాత్రమే సరిపోతుంది, అప్పుడు గిట్టుబాటు కాదు చేసేటప్పుడు. కాబట్టి అది ఫ్యూచర్లో ఆలోచన చేస్తారేమో వాళ్ళు. బట్ ఈ ఉత్సవాలు పబ్లిక్ అందరు గ్యాదరింగ్, ఇప్పుడు పండగ వచ్చిన తర్వాత బంధువులు వీళ్ళు వచ్చారు అనుకుందాం మాకు బెజవాడలో, వచ్చిన తర్వాత ఏడకి పోవాలి, సినిమాకి పోవడం తప్పించే ఉంది, ఇంట్లోనే కూర్చోవాలి. అలా కాకుండా ఇప్పుడు ఇది ఉంది, అట్లా పోతారు పొన్నమి ఘాటి దగ్గరికి. ఆ తర్వాత ఇప్పుడు ఆ 2 భవానీ ఐలాండ్లో కూడా పెడుతున్నారు కదా, అక్కడ కూడా పెడుతున్నారు. అలాగే ఫుడ్ ఫెస్టివల్స్ పెట్టండి.